ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారిచే కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత 5 సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు. మా తేజస్ అకాడమీ నుండి ఇండియన్ ఆర్మీలో 102 మంది విద్యార్థులు అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా 10 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో SSR ఉద్యోగాలకు అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. ఇండియన్ ఆర్మీలో ఈ విద్యార్థులందరూ కూడా గచ్చిబౌలిలో జరిగిన ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని అన్ని టెస్టుల్లో అర్హత సాధించి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ నేవీలో గత సంవత్సరం జరిగిన ఎంపిక ప్రక్రియలో పాల్గొని అన్ని ఎగ్జామ్స్లో క్వాలిఫై అయి తుది ఫలితాలలో ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. మా తేజస్ అకాడమీ నుంచి ఇప్పటి వరకు 2000కు పైగా విద్యార్థులు ఇండియన్ డిఫెన్స్ అయిన ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ రంగాల్లో ఉద్యోగాలు సాధించడం జరిగింది. అదేవిధంగా తేజస్ అకాడమీలో ఉద్యోగాలే కాకుండా ఇంటర్మీడియట్ లో కూడా అన్ని గ్రూప్లో కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా జూన్ నెలలో జరిగే ఆర్మీ ఓపెన్ ర్యాలీకై కోచింగ్ అనేది ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మా తేజస్ అకాడమీ నుంచి అత్యధిక ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల్లో CRPF, స్టేట్ కానిస్టేబుల్ అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికై అన్ని రకాల ఏర్పాట్లు చేసి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఉత్తమ ఫలితాలు సాధిస్తానని నేను మీకు గర్వంగా తెలియజేస్తున్నాను. తేజస్ డిఫెన్స్ అకాడమీ, కరీంనగర్. ఒక ఫార్మర్ నేను కూడా నేను ఇంటర్ వరకు కంప్లీట్ చేసిన, ఇంటర్ చదివిన. ఆ తర్వాత మేము ఇంటర్ తర్వాత నేను అది ఫార్మరింగ్ చేసిన. నేను ఆ తర్వాత మా ఊరన్న డిఫెన్స్లో ఇట్లా ఉద్యోగాలు ఉంటాయి దాంట్లో చేయమంటే ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సతీష్ సార్ని కలవడం జరిగింది. సార్ నాకు హ్యాండ్ ఫ్రాక్చర్ కూడా ఉంది, అయినా కానీ సార్ ఈ డిఫెన్స్ ఏం కాదు, ఇది చూసుకుంటాను నేను అని చెప్పిండు. ఆ తర్వాత నేను నా సత్తాతో వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నాకు మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తేజస్. నాకు ఆర్మీ జాబ్ రావడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. తేజస్ డిఫెన్స్లో నేను లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. 1 ఇయర్లోనే ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు జాబ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయి తేజస్విని చదివాడు. మా అబ్బాయి ఆర్మీ ఆ జాబ్ సెలెక్ట్ అయ్యాడు. మేము గౌరవంగా ఇష్టపడుతున్నాం. కాలేదంటే మా ఊర్లో కూడా 10 మంది పిల్లలకు తేజస్విని చదివారంటే బిడ్డ చెప్పేసా. అందరూ ఓకే, ఆల్ బెస్ట్. నా పేరు శివానంద్. మా అబ్బాయికి ఆర్మీ జాబ్ వచ్చింది. నా పేరు భరత్. నాది సిద్దిపేట డిస్టిక్, చీరాల మండల్, చుంచనగూడ గ్రామం. మా ఫాదర్ పేరు శ్రీనివాసులు. నాకు ఆర్మీ, GD ఇంకా ఇండియన్ నేవీ SSR రెండు జాబులు రావడం జరిగింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ముందు సూర్యాపేట ర్యాలీ కొట్టినప్పుడు పోయింది, మళ్ళీ ఖమ్మం కొట్టిన, మళ్ళీ మెరిట్ పోయింది. ఇప్పుడు గచ్చిబౌలి మెడికల్ ఫిట్ అయ్యి రన్నింగ్ కొట్టి మెరిట్ లిస్ట్లో పేరు వచ్చింది. దానికి కారణం తేజస్ డిఫెన్స్ అకాడమీ. ఇంటర్ ఇక్కడనే వేసిన, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇక్కడనే అయింది. థ్యాంక్ యూ సార్, గారికి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. మాది వరంగల్ డిస్టిక్, గిస్గొండ మండల్, ధర్మారం విలేజ్. నా పేరు సాయి చరణ్. మా నాన్న పేరు పరశరాజు, మా అమ్మ పేరు పరశకేత. నేను తేజస్ డిఫెన్స్లో ఇంటర్ కంప్లీట్ చేసిన. నాకు ఆర్మీ అగ్నివీర్ జాబ్ రావడం జరిగింది, GD జనరల్ డ్యూటీ. తేజస్ డిఫెన్స్ అకాడమీ, దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ teenagers became success person and succeeded persons. Like ఎన్నో అకాడమీస్ ఉన్నా ఎంతో మంది ఫ్యాకల్టీస్ ఉన్నా వీఆర్ బెస్ట్ అని ఖచ్చితంగా నమ్మకంగా నేను చెప్పగలుగుతా. ఎందుకంటే బికాస్ అవర్ రిజల్ట్స్ అన్ని క్యాంపస్లలో కలిపి more than 500 టఫెస్ట్ అది ఇంకా. బట్ మా క్యాంపస్ నుంచి more than 2000. That is our success ratio. If you can't trust it, you can watch and you can see our track record. Thank you for everything. తేజస్ అకాడమీకి మరి ధన్యవాదములు. మరి ఏంటంటే ఈ తేజస్ అకాడమీలో మా అబ్బాయికి జాబ్ రావడం ఎంతో గర్వకారణంగా ఉంది. వేరే కాలేజీ నుండి అయినా కూడా కాలేని పరిస్థితి ఉండే. ఇప్పుడు తేజస్లో మన ఆర్మీ జాబ్ వచ్చినందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ తేజస్. అంబకంటి విలేజ్, కుంటాల మండల్, నిర్మల్ జిల్లా. మా బాబుకు జాబ్ వచ్చిన దానికి సంతోషంగా ఉంది. ముందు రెండు ర్యాలీలో రన్నింగ్ ఫెయిల్ అయినా, ఈసారి ఇక్కడనే ఎగ్జామ్, రన్నింగ్ ఇక్కడనే కోచింగ్ తీసుకున్నా. మంచి మెరిట్లో నాకు జాబ్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ తేజస్.